గంగాధర్ కళ్యాణ్ హాస్పిటల్లో ఉన్నాడు అని వంశీ ద్వారా తెలుసుకున్న సమంత చక్రి అయితే, బాబు వంశీ, నేను నీ కూడా వస్తాను. నా ఫ్రెండ్ గంగాధర్ని చూడాలి. ఎక్కడున్నాడో నన్ను తీసుకెళ్ళు బాబు అని అంటాడు వంశీతో చక్రి. సరే రండి అంకుల్, మిమ్మల్ని తీసుకెళ్తాను అని కళ్యాణ్ హాస్పిటల్కి తీసుకువస్తాడు వంశీ చక్రిని. సమంత అనుకుంటూ ఉంటుంది, పొద్దున్నుంచి అంకుల్ ఇంటికి రాకపోయేలేకే అంకుల్కి ఏమైందో అని చాలా భయపడ్డాను. ఇప్పుడు వంశీ ద్వారా అంకుల్కి బాగోలేదు, హాస్పిటల్లో ఉన్నాడు అని తెలిసింది. వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళి అంకుల్ని చూడాలి అని అనుకుంటూ ఉంటుంది సమంత. చక్రి హడావుడిగా గంగాధర్ కాడికి వచ్చి, ఏంట్రా ఇలా అయిపోయావు? అసలు నన్ను వదిలిపెట్టి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా అని అంటున్నాడు చక్రి గంగాధర్తో. గంగాధర్ అంటున్నాడు, నేను ముసలివాడిని అయిపోయాను కాదురా, నా గుండె ఆగిపోవాలి అని అంటుంది అని అంటున్నాడు గంగాధర్. కళ్యాణ్ అంటున్నాడు, మీకు అలా కాకూడదనే కదా వంశీ నిన్ను హాస్పిటల్లో చేర్పించాడు. మీరు అలా అనొద్దు, మీకేం కాదు, మీ ఆరోగ్యం నయమవుతుంది, మీరు ఎప్పట్లాగే మీ పనులు చేసుకోవచ్చు అని కళ్యాణ్ అంటున్నాడు గంగాధర్తో. వంశీని చూసి గంగాధర్ దండం పెట్టిపోతూ ఉంటాడు. వంశీ అంటాడు, సార్ మీరు నాకు దండం పెట్టకూడదు సార్, మీకంటే నేను చాలా చిన్నవాడిని అని అంటున్నాడు వంశీ. చక్రి అంటున్నాడు, మంచి పనులు చేసిన వాళ్ళు చిన్న పెద్ద అని చూసుకోకూడదు. ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు? రోడ్డు మీద ఒక మనిషికి ప్రాణం పోతున్నా సరే చూసి సెల్ఫీలు తీసుకొని స్టేటస్లో పెట్టుకుంటున్నారే కానీ వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళ ప్రాణాలను కాపాడాలని ఒక్కరు కూడా అనుకోవడం లేదు బాబు. మీరు ఎంతో సహాయం చేశారు నా ఫ్రెండ్కి అని అంటున్నాడు చక్రి. వంశీ కళ్యాణ్ మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే సమంత వస్తుంది. వంశీ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూసి సమంత అంకుల్ అంకుల్ అంటూ గంగాధర్ దగ్గరికి వెళ్ళి, ఏంటి అంకుల్ ఇలా అయిపోయారు మీరు? అసలు మీకు ఇలా జరుగుతుందని నేను కల్లా కూడా అనుకోలేదు. మీరు పొద్దున్నుంచి ఇంటికి రాకపోయేలేక ఏం జరిగిందా అని కంగారు పడ్డాను. మీకు ఇలా అవుతుందని నేను ఊహించలేదు అంకుల్ అంటూ సమంత ఏడుస్తూ ఉంటుంది. గంగాధర్ అంటున్నాడు, ఇప్పుడు ఏం కాలేదు కాదమ్మా, నాకు ఎందుకు అంతలా బాధపడుతున్నావు? సమయానికి ఎవరో దేవుడిలాగా అటువైపు పోతూ నన్ను కాపాడి హాస్పిటల్కి తీసుకువచ్చాడు, లేకపోతే నా ప్రాణాలు ఎప్పుడో గాల్లో కలిసిపోయాయే. చక్రి అడుగుతున్నాడు సమంతని, అమ్మ సమంత, ఆ బాబు పొద్దున్నే మన ఇంటికి వచ్చి తలుపు కొడుతూ ఉంటే నువ్వు తలుపు తీయలేదేమి అని అడుగుతున్నాడు చక్రి